అనేక రకాలుగా చట్టబద్ధంగా ఈ రోజు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు మొదలై భవిష్యత్తులో చట్ట సభల దాకా వెళ్లేందుకు బాటలు వేస్తున్నటువంటి దిశానిర్దేశాన్ని మాన్యశ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి సూచన మేరకు ఏదైతే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా చేపట్టినటువంటి పాదయాత్రలో వచ్చినటువంటి అనేక సమస్యలను మనసున పెట్టుకొని ఖచ్చితంగా దేశ స్థాయిలో ఓబీసీ రిజర్వేషన్స్, రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి బీసీలకు ఖచ్చితంగా 42% రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకొని నిర్ణయానికి కట్టుబడ్డట్టుగా కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారంగా ఈరోజు చర్యలు తీసుకొని అసెంబ్లీలో 2 దఫాలుగా బిల్లు ఆమోదింపజేసి గవర్నర్ దగ్గరికి పంపిస్తే ఇప్పటిదాకా లోపడనేమో ఓటేసినామంటారు బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, కానీ గవర్నర్ దగ్గరికి పోయి మాత్రం ఖచ్చితంగా పాస్ చేయని ఒత్తిడి చేరు. అంతేకాకుండా ఢిల్లీలో అన్ని రాజకీయ పార్టీలను ఏకీకృతం చేయాలని చెప్పేసి ఆనాడు ఢిల్లీకి వెళ్లి జంతర్ మంతర్లో ధర్నా చేస్తే దేశంలో ఉండే